హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మినీ వ్లాగ్లో వచ్చేసి మనము పునుగులైతే చూసేద్దాం. ఇవి వచ్చేసి బియ్య పిండితో చేస్తామండి. బియ్య పిండి అలాగే గోధుమ పిండి మైదా పిండి యాడ్ చేసి ఎంతో హెల్తీ అయిన పునుగులండి. ఎక్కువ ఆయిల్ కూడా ఏమీ తీసుకోదు, చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇవి వచ్చేసి మనము పల్లీ చట్నీ కానీ లేదా ఎర్రగడ్డ కారం కానీ తింటే చాలా టేస్ట్ అయితే బాగుంటాయి. వీడియో అయితే చూసేద్దాం. వీడియో చూసే ముందు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ముందుగా అయితే మనము ఇది బియ్య పిండి అండి. అంటే మనము ఇడ్లీ కానీ దోశ కానీ చేసుకున్నప్పుడు బియ్యం కొట్టుకుంటాం కదా, ఆ పిండి ఇలా గట్టిగా అయితే ఉండాలి. మళ్ళీ పలుచుగా ఉంటే రాదు. అలా గట్టిగా ఉండాలి. ఇప్పుడైతే ఒక కప్పు తీసుకున్నాను. ఒక హాఫ్ కప్ వచ్చేసి మైదా పిండి, ఒక హాఫ్ కప్ వచ్చేసి గోధుమ పిండి అండి. ఇందులో యాడ్ చేసుకున్నాక మనము సన్నగా తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఆనియన్, అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర వేసుకొని రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా బేకింగ్ సోడా అండి కొద్దిగా వేసుకోండి. అలాగే బాగా కలుపుకున్నాక వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకోండి. మనకి ఇంకా కారం కావాలి అనుకుంటే కొద్దిగా కారం అయినా వేసుకోండి, లేదా పచ్చిమిర్చి కొంచెమైనా వేసుకోవచ్చు. నేనైతే కారం వేసుకున్నాను. ఇలా అన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలి. మళ్ళీ పలుచుగా ఉండకుండా కొద్దిగా అయితే వాటర్ యాడ్ చేసుకోండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ అయితే హీట్ ఎక్కనిద్దాం. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనమైతే అందులోకి ఎర్రగడ్డ కారం అయితే ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్. ఒక మీడియం సైజు 2 ఆనియన్ తీసుకొని అందులో ఒక 5 నుంచి 6 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కిందండి. అందులో పునుగులు అయితే వేసేద్దాము. ఇలా బాగా బ్రౌన్గా వచ్చే విధంగా పునుగులు అయితే వేగనిద్దాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. మనము ఈవినింగ్ స్నాక్స్ కానీ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా తినేయచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ అయితే ఇలా బ్రౌన్గా వచ్చే విధంగా బాగా కాల్చుకున్నాక మనమైతే పునుగులు అయితే తీసేద్దాం. ఇప్పుడైతే మనము ఎర్రగడ్డ కారం చేసాం కదా, దానితో టేస్ట్ అయితే చేద్దామండి. చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి. మీరు పల్లీ చట్నీతో కూడా ఒకసారి ట్రై చేయండి. 2 చట్నీ అయినా కూడా బాగుంటాయి. నేనైతే ఎర్రగడ్డ కారం అయితే చేశాను. ఇదండి ఇవాల్టి మినీ వ్లాగ్ అయితే. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి.